ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఒక ఇల్లు కట్టుకోవాలని ఆశపడతారు. సొంత ఇల్లు కట్టుకుంటే స్థిరపడినట్లు భావిస్తాం మనం. ఇల్లు కట్టుకోవడం ఒక యజ్ఞంలా సాగుతుంది. స్థలము దగ్గర నుంచి ఇల్లు కట్టుకునే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ఎంత ఖర్చైనా పర్వాలా, ఇల్లు గట్టిగా అందంగా ఉండాలని కోరుకుంటాం. ఇల్లు కట్టిన తర్వాత పడిపోకుండా ఉండడానికి పునాది బలంగా వేస్తాం. నేల గట్టిగా లేకపోతే ఇల్లు నిలబడదు. ఈ భూమి మీద మన ఇల్లు ఎంత గట్టిగా కట్టినా భూకంపం వస్తే కూలిపోతుంది. అలా కూలిపోయే తాత్కాలికమైన ఇంటి విషయంలో మనం తీసుకునే శ్రద్ధలో కొంచెమైనా సరే మనము దేవుని ఆలయమైన మన శరీర విషయంలో శ్రద్ధ తీసుకో. బుద్ధిహీనులు తమ శరీరాన్ని లోకానికి అప్పగించి వారి జీవితాలను ఇసుకలో కూరుకుపోయేలా చూసుకుంటారు. మీరు దేవుని మాట వినరు, దేవుని మార్గంలో నడవరు. అందుకే వాన వరద అనే కష్టాలు వచ్చినప్పుడు వారి జీవితాలు స్థిరంగా ఉండవు. దేవుని వాక్యం అనే బండ మీద తమ జీవితాన్ని కట్టుకునేవారు బుద్ధిమంతుని పోలి ఉంటారు. వారు తమ జీవితంలో ఎదురయ్యే ఎంతటి కష్టాలనైనా ఎదుర్కొని నిలబడగలరు. యోబు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా దేవునిలో స్థిరంగా నిలబడడానికి కారణం ఆయన జీవితం దేవుని యందలి భయభక్తులు, విశ్వాసం అనే బండ మీద కట్టుకున్నారు. అందుకే ఆయన జీవితం కూలిపోలా. అందుకే మనం కూడా వాక్యం అనే పునాది మీద ఇల్లు కట్టుకోవాలి. పునాది ఎంత లోతుగా ఉంటే అంత పెద్ద ఇల్లు బలంగా కట్టుకోవచ్చు. దేవుని నమ్మక అనేక మంది వారి కష్టాలు ఎదురైనప్పుడు అవి వెంటనే పోకపోతే దేవుని నిందిస్తాం. మనం ఇంత భక్తిగా ఉంటే మన కష్టాలు రావటం ఏంటి అని దేవుని వదిలేస్తాం. వారి భక్తి వాక్యం మీద కట్టబడక ఆచారం మీద కట్టబడింది, సిద్ధాంతం మీద కట్టబడింది. అందుకని కష్టం వచ్చినప్పుడు దేవుల్లో నిలబడలేకపోతున్నారు. కాబట్టి ఈ లోకంలో మనకు ఎదురయ్యే శ్రమల దగ్గర పడిపోకుండా స్థిరంగా ఉండాలంటే వాక్యం అనే క్రీస్తు అనే బండ మీద, వాక్యం అనే పునాది మీద జీవితం అనే ఇంటిని కట్టుకుందాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మేము ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. శారీరక సంబంధమైన ఇంటి విషయంలో మేము తీసుకున్నంత శ్రద్ధ ఆధ్యాత్మిక జీవితం మీద మేము తీసుకొని వారిగా ఉన్నందుకు మమ్మల్ని క్షమించి, మేము ఈ శారీరక సంబంధమైన ఇంటి కంటే ఎంతో ఎక్కువగా ఆధ్యాత్మిక జీవితం మీద శ్రద్ధ నిలపటానికి మాకు సహాయం చేయండి. మీ పాదాల దగ్గర బ్రతిమలాడుకుంటున్నాం. మా ఇల్లు, మా ఆధ్యాత్మిక జీవితం మీ వాక్యం అనే బండ మీద కట్టుకోవడానికి మాకు కావలసిన బుద్ధి జ్ఞానాలు మీరు మాకు అనుగ్రహించండి.
మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. అలాగే వారి యొక్క చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో సహాయం చేయండి. విజయాలు ఇవ్వండి. చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి సహాయం చేయండి. ప్రతి వారు చేసుకుంటున్న చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. గర్భఫలములు లేని వారికి ఇవ్వండి. గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలను తీర్చండి. మీ పిల్లల్ని మీరు దీవించండి. మీరు సిద్ధపరిచిన ప్రతి పరలోకపు భూ సంబంధమైన దీవులకు పాత్రులుగా చేయమని యేసు ప్రభువారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.